సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఎస్ఎఫ్ఎం నుంచి యూనిట్ 3లో టాప్ 2 థియరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఓన్లీ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి మంచిగా వినండి. దీనిలో నుంచి ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటది. ఇవి పర్ఫెక్ట్ అయ్యి మిగతా క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అవ్వండి. ఓకేనా? ఇవి పర్ఫెక్ట్ అయిన తర్వాత మిగతా క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అవ్వండి. మన ఛానల్ ఆల్రెడీ యూనిట్ 3కి సెపరేట్ వీడియో చేసిన. ఆ వీడియోలో మిగతా క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా ఆ మిగతా క్వశ్చన్స్ తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఇవైతే ఫస్ట్ పర్ఫెక్ట్ అవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు లాస్ట్ మినిట్ రివిజన్ లాగా ఇప్పుడు మంచిగా సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? మెయిన్ పాయింట్సే చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే వాట్ ఈస్ శాంప్లింగ్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ శాంప్లింగ్ ఇన్ సాల్వింగ్ బిజినెస్ ప్రాబ్లమ్స్, క్రిటికల్లీ ఎగ్జామైన్ ద మెథడ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఇక్కడ ఫస్ట్ శాంప్లింగ్ అంటే చూసుకుందాం. శాంప్లింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ స్మాల్ రిప్రజెంటేటివ్ గ్రూప్ ఫ్రమ్ ఏ పాపులేషన్ టు డ్రా కంక్లూజన్స్ అబౌట్ ద ఎంటైర్ పీపుల్. అంటే ఏంటి? ఇక్కడ శాంప్లింగ్ అంటే ఒక స్మాల్ రిప్రజెంటేటివ్ గ్రూప్ ని పాపులేషన్ నుంచి సెలెక్ట్ చేసి టోటల్ పాపులేషన్ గురించి కంక్లూజన్ డ్రా చేయడం అనమాట. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ శాంప్లింగ్ చూసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి సేవ్స్ టైమ్స్ అండ్ కాస్ట్, హెల్ప్స్ ఇన్ ఫాస్టర్ డెసిషన్ మేకింగ్, రెడ్యూసెస్ వర్క్ ఓవర్లోడ్, మేక్ లార్జ్ పాపులేషన్ స్టడీస్ ఫీజిబుల్, ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ ఆఫ్ అనాలిసిస్. అంటే ఏంటి? ఇక్కడ మనకు టైమ్ అండ్ కాస్ట్ సేవ్ అవుతాయి అనమాట ఈ శాంప్లింగ్ ద్వారా. అలాగే ఫాస్టర్ డెసిషన్ మేకింగ్ కూడా పాసిబుల్ అవుతుంది. అలాగే వర్క్ ఓవర్లోడ్ కూడా తగ్గుతుంది. అలాగే లార్జ్ పాపులేషన్ స్టడీస్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి? అనాలిసిస్ ఎఫిషియన్సీ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అంట మనకి శాంప్లింగ్ తోని. ఓకేనా? అట్లా నెక్స్ట్ ఇక్కడ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ చూసుకుంటే ఏంటి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఏంటి? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. తర్వాత ఇంకోటి ఏంటి? స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, తర్వాత సిస్టమిక్ శాంప్లింగ్, తర్వాత క్లస్టర్ శాంప్లింగ్. అట్లా. ఓకే. ఇక్కడ మనకు మెరిట్స్ తీసుకుందాం. మెరిట్స్ తీసుకుంటే ఏంటి? సైన్స్ అండ్ అన్బయాస్డ్. ఏంటి? మెరిట్స్ అంటే అడ్వాంటేజెస్ అనమాట. ఇక్కడ మనకు సైంటిఫిక్ గా అలాగే అన్బయాస్డ్ గా ఉంటాయి. అట్లా. ఏంటి? నెక్స్ట్ రిజల్ట్స్ ఆర్ రియలబుల్. ఏంటి? రిజల్ట్స్ ఆర్ రిలయబుల్. ఏంటి? రిజల్ట్స్ అనేవి రిలయబుల్ గా ఉంటాయి అనమాట. తర్వాత డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఏంటి? టైమ్ కన్జ్యూమ్ అండ్ కాస్ట్లీ అనమాట. ఏంటి? టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అంట, అలాగే కాస్ట్లీ ప్రాసెస్ అంట. అట్లా. ఇక్కడ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ చూసుకుంటే ఏంటి? నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో ప్రతి యూనిట్ కి ఈక్వల్ ఛాన్స్ ఉండదు అనమాట. ఏంటి? నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో ప్రతి యూనిట్ కి ఈక్వల్ ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి కన్వీనియన్స్ శాంప్లింగ్. కన్వీనియన్స్ శాంప్లింగ్ ఉంటుంది. అలాగే జడ్జిమెంట్ శాంప్లింగ్ ఉంటుంది. కోటా శాంప్లింగ్ ఉంటుంది. తర్వాత స్నోబాల్ శాంప్లింగ్ కూడా ఉంటుంది. అట్లా. ఇప్పుడు దీని యొక్క అడ్వాంటేజెస్ చూసుకుంటే ఏంటి? సింపుల్ అండ్ ఎకనామికల్. ఏంటి? సింపుల్ అండ్ ఎకనామికల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఎక్స్ప్లోరేటరీ స్టడీస్ కి యూస్ఫుల్ అవుతుంది. తర్వాత డిసడ్వాంటేజెస్ చూసుకుంటే బియాస్డ్ రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత నాట్ రిలయబుల్ ఫర్ జనరలైజేషన్. ఏంటి? జనరలైజేషన్ కి రిలయబుల్ కాదనమాట. ఇదనమాట. ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ ని మీరు లైక్ కొద్దిగా ఎలాబరేట్ చేసి రాస్తే సరిపోతుంది 8 మార్క్స్ కి. ఓకేనా? అట్లా. ఇక్కడ వాట్ ఈస్ హైపోథిసిస్ అండ్ హైపోథిసిస్ టెస్టింగ్, ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఫర్ ద హైపోథిసిస్ టెస్టింగ్, డిస్కస్ ద ఫార్ములేషన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ హైపోథిసిస్ టెస్టింగ్, వాట్ ఈస్ ఎస్టిమేషన్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్. దీంట్లో 3 కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. 3 కాన్సెప్ట్స్ లో నుంచి మనకి ఈజీగా వస్తుంది. అంటే ది క్వశ్చన్ అనేది ఫుల్గా ఇచ్చాను. దీంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని ఇన్వాల్వ్ చేసిన. ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి హైపోథిసిస్ అంటే ఏంటి? హైపోథిసిస్ అంటే ఏంటి? ఈజ్ ఎ టెనటివ్ అజంప్షన్ ఆర్ స్టేట్మెంట్ మేడ్ అబౌట్ ద పాపులేషన్ పారామీటర్ ఫర్ టెస్టింగ్. అంటే ఏంటి? మనకి ఇక్కడ హైపోథిసిస్ అంటే పాపులేషన్ పారామీటర్ గురించి టెస్ట్ చేయడానికి చేసే టెంటేటివ్ స్టేట్మెంట్. ఓకే. అదనమాట. ఇక్కడ హైపోథిసిస్ టెస్టింగ్ అంటే ఏంటి? హైపోథిసిస్ టెస్టింగ్ ఈజ్ ద స్టాటిస్టికల్ ప్రొసీజర్ యూజ్డ్ టు డిటర్మైన్ వెదర్ ఏ హైపోథిసిస్ ఈజ్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ బేస్డ్ ఆన్ ద శాంపుల్ డేటా. ఏంటి? హైపోథిసిస్ టెస్టింగ్ అంటే శాంపుల్ డేటా బేస్ చేసి హైపోథిసిస్ యాక్సెప్ట్ చేయాలా లేదా రిజెక్ట్ చేయాలని డిసైడ్ చేయడం అనమాట. ఇక్కడ నీడ్ ఫర్ హైపోథిసిస్ టెస్టింగ్ అంటే ఇది చూద్దాం. హెల్ప్స్ ఇన్ డిసిజన్ మేకింగ్, టెస్ట్ వ్యాలిడిటీ ఆఫ్ ద అజంప్షన్స్, అలాగే రెడ్యూసెస్ అన్సర్టెనిటీ, అలాగే ఏంటి? సపోర్ట్స్ మేనేజరల్ డెసిషన్స్. ఏమేం చేస్తుంది? డిసిజన్ మేకింగ్ కి హెల్ప్ అవుతుంది. అజంప్షన్ వ్యాలిడిటీ టెస్ట్ చేస్తుంది. అలాగే ఏంటి? అన్సర్టెనిటీ కూడా రెడ్యూస్ చేయగలుగుతుంది. అలాగే ఏంటి? ఇక్కడ మేనేజర్ డెసిషన్స్ అనేవి సపోర్ట్ చేస్తుంది అనమాట. అట్లా. ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ హైపోథిసిస్ టెస్టింగ్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్ములేట్ నల్ హైపోథిసిస్. ఏంటి? ఫార్ములేట్ నల్ హైపోథిసిస్. తర్వాత ఫార్ములేట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. సెలెక్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, చూస్ అప్రోప్రియేట్ టెస్ట్ స్టాటిస్టిక్, తర్వాత కంప్యూట్ టెస్ట్ వాల్యూ, తర్వాత కంపేర్ విత్ క్రిటికల్ వాల్యూ, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ హైపోథిసిస్. అంటే ఇక్కడ చూడండి ఏం చేస్తామంటే ఫస్ట్ నల్ హైపోథిసిస్ ని ఫార్ములేట్ చేయడం అనమాట. తర్వాత ఏం చేస్తాం? ఆల్టర్నేట్ హైపోథిసిస్ ని ఫార్మ్ చేస్తాం. నల్ హైపోథిసిస్ అంటే H0, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే H1. తర్వాత లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేసుకోవాలి? టెస్ట్ స్టాటిస్టిక్స్ చూస్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? టెస్ట్ వాల్యూ కంప్యూట్ చేయాలి. తర్వాత
క్రిటికల్ వాల్యూతోని కంపేర్ చేయాలి. ఇదే అన్నమాట. ఆ తర్వాత ఏమైతది యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అని చెప్పేసి చూసుకోవాలి హైపోథెసిస్‌ని. అట్లనమాట. ఓకే. ఇక్కడ ఎస్టిమేషన్ అంటే చూసుకుందాం. ఎస్టిమేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ వాల్యూ ఆఫ్ ద పాపులేషన్ పారామీటర్ బేస్డ్ ఆన్ ద శాంపుల్ డేటా. అంటే ఏంటి? ఎస్టిమేషన్ అంటే శాంపుల్ డేటా బేస్ చేసి పాపులేషన్ పారామీటర్ వాల్యూ డిటర్మైన్ చేయాలన్నమాట. అట్లా. ఇక్కడ ప్రాపర్టీస్ చూసుకుంటే ఏంటి? అన్‌బియాస్డ్, కన్సిస్టెంట్, ఎఫిషియంట్, సఫిషియంట్. ఏంటేంటి? అన్‌బియాస్డ్, కన్సిస్టెంట్, ఎఫిషియంట్, సఫిషియంట్. ఇదన్నమాట మనకు ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్. ఏం చేస్తది మనకిక్కడ వాల్యూ అనేది డిటర్మైన్ చేయొచ్చు మనకిక్కడ ఎస్టిమేటర్. ఓకే. మన పాపులేషన్ పారామీటర్ వాల్యూని డిటర్మైన్ చేయగలం అనమాట. దాని యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే కన్సిస్టెంట్‌గా ఉంటది. అలాగే ఎఫిషియంట్‌గా ఉంటది. సఫిషియంట్‌గా ఉంటదనమాట. మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి. అట్లా. సో, ఇప్పుడు చూసుకుంటే మనం 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. దీంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేటివి ఇన్వాల్వ్ అయినాయి. జస్ట్ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎలాబొరేట్ చేసుకోవచ్చు. పాయింట్స్‌గా మంచిగా పాయింట్స్ వైస్‌గా రాయండి. మంచిగా పారాగ్రాఫ్ డివైడ్ చేయండి. పారాగ్రాఫ్ లైన్‌గా రాయకండి. 1 లైన్, 1 లైన్ వదిలిపెట్టండి. ఒకవేళ పెద్దగా పాయింట్ ఉంటే 2, 3 లైన్స్ పాయింట్ ఉందనుకో ఒక 1 లైన్ వదిలిపెట్టాల. కంటిన్యూయస్‌గా రాస్తే అది బాగుండదు లుకింగ్. ఓకే. చూడ్డానికి బాగోదన్నమాట. అట్లా. సో, యూనిట్ 2 వీడియో చూడకపోతే అవి చూడండి. తర్వాత ఈ వీడియో చూడండి యూనిట్ 3 ఓకేనా? ఇంకోటేంటంటే యూనిట్ 4 అండ్ యూనిట్ 5 నుంచి లాంగ్ ఆన్సర్స్ లేవు. ఓన్లీ షార్ట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అది కూడా అన్ని షార్ట్ ఆన్సర్స్ కలిపి ఒకటే వీడియోలో చెప్తాను. లాస్ట్ మినిట్ రివిజన్. ఓకేనా? సో, మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో మంచిగా ఎగ్జామ్ రిలేటెడ్ క్వెషన్స్, ఎగ్జామ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వెషన్స్, ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్, రిజల్ట్ అప్డేట్స్, ఎవ్రీథింగ్ అప్డేట్స్ మన ఛానెల్‌లోనే ఉంటాయి. ఓకేనా? సో, మీరు దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.